ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సంసార వ్యపదేశాధికరణం. సంగతి అందరి యొక్క నిర్గమనము సమానమని స్వీకరించినచో కేవలము బుద్ధి చెందిన వాని యొక్క సూక్ష్మ శరీరము అప్పుడే పరమేశ్వరంలో కలిసిపోవును అని ఏల స్వీకరించరాదు పూర్వపక్షి. ఈ ప్రకారం ఆక్షేపం కలుగుట వలన ఈ అధికరణము మొదలైనది. విషయము తేజ పరస్యాం దేవతాయాం. ఈ శృతి అధికరణానికి విచారణే విషయం. సంశయం తేజస్సు మొదలగు భూతములు పరమాత్మలో స్వరూపముతో విలయమగున లేక వాని వృత్తి ద్వారా లయమగున. తేజస్సు అంటే అగ్ని. అగ్ని స్వయంగా లీనమవుతుందా పరమాత్మలో, లేకపోతే అగ్నికి కాల్చే శక్తి ఉండే వృత్తి అది లీనమవుతుందా అని సంశయం. అప్పుడు పూర్వపక్ష అంటాడు అన్నింటికీ ఉపాదాన కారణము పరమాత్మ. అందువలన తేజస్సు మొదలగు భూతములు పరమాత్మలో స్వయంగా విలయమగునని స్వీకరించవలేను అంటాడు. అప్పుడు సిద్ధాంతం ఆత్మతత్వజ్ఞానికి నీవు చెప్పిన ప్రకారము స్వయంగా భూతం లయమగునని స్వీకరించినను కర్మలు చేయవారికి ఉపాసకులకు జన్మాంతర సిద్ధి వరకు భూతములు కావలే కాన భూత కార్యములే లయమగునని స్వీకరించుటే ఉచితము. జ్ఞానికి తస్య ప్రాణ ఇహైవ ప్రళయంతే అన్నారు. ప్రాణ అంటే ఇంద్రియాలు, మనస్సు, భూతాలు అన్నీను. భూతాలతో ఏర్పడ్డాయి కనుక ఆ ఇంద్రియాలన్నీ, ఇంద్రియాలు మనస్సు. తస్య ప్రాణ ఇహైవ ప్రళయంతే న తస్య ప్రాణ ఉత్క్రామంతి. అవి వాట్ల కారణంలో లీనమైపోతాయి కనుక అవి మళ్ళీ బయటికి రావు. నా ఉత్క్రామంతి, బయటికి రావు. కానీ ఉపాసకులకి, కర్మ చేసే వాళ్ళకి ఆ భూతాలు, సూక్ష్మభూతాలు బయటకు వస్తాయి. అది చెప్తున్నాడు. జన్మాంతర సిద్ధి కొరకు భూతములు కావలేను, భూత కార్యములే లయమగును. ఆయా భూతాలు, పంచభూతాలు ఉన్నాయే వాట్ల కార్యం లయం అవుతుంది, కానీ భూతాలు స్వరూపం లయం కాదు చెప్తాడు. అది పయ్యాసత్ న్యాయమాల. స్వరూపేణ వృత్యా భూతానాం విలయ పరే. స్వరూపేణ లయో యుక్త సోపాదానే పరాత్మని. ఆత్మజ్ఞస్య తథాత్వేపి మృత్యువాన్యస్య తల్లయ నచేత్ కస్యాపి జీవస్య న స్యాత్ జన్మాంతరం క్వచిత్. పూర్వపక్ష శ్లోకం మొదటిది. ముందు దాంట్లో సంశయం. స్వరూపేణ స వృత్యా వా భూతానాం విలయ పరే. పరమాత్మలో పరే వాట్ల కార్యం లయమవుతుందా, లేకపోతే అవి స్వయంగా భూతాలు లయమవుతాయా? స్వరూపేణ లయోయుక్త స్వ ఉపాదానే పరమాత్మని. వాట్ల స్వరూపము
వృత్తి కార్యము కాదు, స్వరూపంతో లయమవుతాయి. ఎందుకని? అన్నిటికీ ఉపాదాన కారణం పరమాత్మ. కుండకి ఉపాదాన కారణం మట్టి. అలాగే ఆ ప్రపంచానికి ఉపాదాన కారణం పరమాత్మ కనుక పరమాత్మలో లీనమైపోతాయి అంటాడు పూర్వపక్షి. ఆత్మజ్ఞస్య తథాత్వేపి మృత్యు వా అన్యస్య తల్లయ. జ్ఞానికి భూతాలు పరమాత్మలో లీనమైపోతాయి, వాడికి మళ్ళీ జన్మ ఉండదు. కానీ అన్యస్య ఉపాసకులు కర్మలు మిగిలిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళందరికీ వృత్యా వాట్ల ఆ భూతాల కార్యం మాత్రం లీనమవుతుంది. అలా అవ్వలేదు అంటే ఇంక మళ్ళీ పునర్జన్మ వాడికి ఉండదు. జన్మాంతరం క్వచిత్ జీవస్య, జన్మాంతరం ఉండదు. అది సంశయం. భూతముల విలయము పరమాత్మలో స్వయంగా నగునా లేక వృత్తి ద్వారా స్వయముగా లయమగును పూర్వపక్షి. ఇందులో కనుక పరమాత్మ ఉపాదాన కారణము, అందువలన ఉపాదానంలో కార్యం లయం కాగలదు. సిద్ధాంతి ఆత్మజ్ఞానికంగా భూతములు పరమాత్మ లయమైనను ఆత్మజ్ఞాని కాని భూతముల కార్యములు లయమగును. అట్లు స్వీకరించకపోయినా ఆ జీవునికి జన్మాంతరము కలుగదు. చేసిన కర్మలు అకృత అభ్యాగము కృత విప్పనాశం అంటారు. చేసిన దాని ఫలితం ఉండదు, చేయని దానికి ఫలితం వస్తుంది. అది ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షం తేజ పరస్యాం దేవతాయాం. తేజస్ అంటే అగ్ని, వేడి. పరమాత్మలో తేజస్సు లయమగును. తేజస్సు మొదలగు భూతములు పరమాత్మలో స్వయంగా లయమగును తెలుస్తున్నది. భూతములకు ఉపాదాన కారణం పరమాత్మ. అప్పుడు సిద్ధాంతి ఆత్మతత్వజ్ఞానికి నీవు చెప్పిన ప్రకారము స్వయంగా భూతం లయమగును అనున్నది మేము ముందు నిర్ణయించను. కానీ కర్మలు చేయువారికి ఉపాసకులకు జన్మాంతర సిద్ధి కొరకు భూతములు కావలను. కాన భూత కార్యములే లయములను స్వీకరించవలేను. అట్లు కానిచో జన్మాంతర సిద్ధి కలుగదు. అది ఇప్పుడు సూత్రం. తథాపీతే సంసార వ్యపదేశాత్. అపీతే అపీత అపి ఇత అంటే అలాగా లయమైనప్పుడు సూత్రం అతడు చెప్పింది. తేజస్సు మోక్ష పర్యంతము ఉండును. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన. ఆ కర్మ ప్రకారం అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాయి. అజ్ఞాని శరీర గ్రహణకై యోనులో ప్రవేశించను. యోని అంటే కారణం, ఆ జన్మకి కారణం. ఇత్యాది స్థితుల ద్వారా సంసారం యొక్క మాట చెప్పి సంసార వ్యపదేశాత్. ఇచ్చట మరణం మాత్రం ముక్తి. పూర్వపక్ష సిద్ధాంతం అట్లు కాదు. తేజ పరస్యాం దేవతాయాం. తేజస్సు సూక్ష్మభూతముల జీవుడు పరదేవతో లయమవును. మొదలగు ప్రకరణం ద్వారా అధ్యక్షతతో ప్రాణము, ఇంద్రియ సంధానాలు మరియు అన్యభూతములతో పాటు తేజస్సుతో ఉండి మరణించినప్పుడు పురుషుడు పరమాత్మలో లయమవునని చెప్పబడినది. ఇక్కడ సంశయం. ఈ సమాపనము లయము స్వరూపలయమా లేక సావశేషము లయమా? అంటే అవశేషం ఉంటుందా, ఇంకా మిగిలి ఉంటుందా? పరమాత్మ అన్నింటికి ఉపాదాన కారణం. అందువలన తేజస్సు మొదలగు భూతముల స్వరూపలయము పరమాత్మలో స్వీకరించవలేనని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం అంటాడు, తేజస్సు మొదలగు భూత సూక్ష్మములు
సంసారం నుండి ముక్తి పొందే వరకు ఉండదు. యోని మధ్య ప్రపద్యతే శరీరత్వ దేహిన. కొందరు జీవులు శరీరధారులు ఒకటికై యోనిని ప్రవేశించరు. జన్మ పరంపరను సంసారం చెప్పబడినది. లేనిచో మరణం మాత్రమే సంసార భావం స్వీకరించిన విధిశాస్త్రము మరియు విద్యాశాస్త్రము అనొచ్చు. విధిశాస్త్రం అంటే కర్మకాండ, స్వర్గకామో చేత, కార్యయాగేన ఉష్టికామో చేత. మోక్షం కావాలనుకున్నప్పుడు కార్యయాగం చెయ్యాలి. స్వర్గం కావాలంటే పూర్ణమాసాభ్యాం స్వర్గకామో చేత. దద్దాతి హోతి ఇంద్రియ కామ. పెరుగుతో హవనం చేస్తే ఇంద్రియాల పుష్టి. అంటే కూతురు ఊరికి అగ్నిలో పెరిగేస్తే సరిపోదు. ఎవడైతే అన్ని అగ్నిహోత్రాలు పెట్టుకొని రోజు అహరహ అగ్నిహోత్రం దుర్యాత్, రోజు అగ్నిహోత్రం ఎవడైతే చేస్తున్నాడో విధి విధానంగా, వాడు మళ్ళీ ఆ రోజు చేసేది కాకుండా మళ్ళీ పెరుగుతో చేస్తే వాడికి ఇంద్రియాలు పుష్టి దొరుకుతుంది. అది ఇది విధిశాస్త్రం, కర్మకాండ. విద్యాశాస్త్రం అంటే ఉపాసన. ఇవి రెండు అనర్థాలు అవుతాయంటాడు. అందువలన బ్రహ్మస్వరూపుడైనను సుషుప్తాదులే మరణావస్థలో కూడా బీజ రూపముగా శేషం ఉండగానే వాని విలయమవును. కొంచెం ఉంటుంది సుషుప్తిలాగే, అప్పుడు నేను అవుతాను. ఇప్పుడు తర్వాత సూత్రం. సూక్ష్మం ప్రమాణ తస్యోపలబ్ధే. ఈ జీవుడు ఆ జీవుల్లో లయమయ్యేటువంటి భూతాలు సూక్ష్మభూతాలు. స్థూలభూతాలు ఇక్కడ కాల్చేస్తారు, బూడిదైపోతాయి. మరి పోయేది ఏమిటి? ఇంకో శరీరం తీసుకోవడానికి సూక్ష్మభూతాలు. అవి మనసు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అన్నీ ఉంటాయి. అది శరీరం తీసుకుంటుంది. అందుకని తేజస్సు పరిణామంలో మరియు స్వరూపంలో సూక్ష్మం. అందుకని కళ్ళ కనిపించదు. నాడుల ద్వారా నిర్గమన సూత్రణ సూక్ష్మత్వం ప్రతీతం అవుతున్నది. పితానామక నాడి అని చెప్పాడు ముందు. ఆ నాడుల్లో ప్రవేశిస్తుంది కనుక అత్యంత సూక్ష్మం. నాడులే సూక్ష్మం, అందులో ఈ జీవుడు ప్రవేశిస్తాడు. అందుకని సూక్ష్మం. అన్ని భూతములతో పాటు పరిణామంలో స్వరూపంలో తేజస్సు సూక్ష్మం. పృథివీ కన్నా జలం కన్నా తేజస్సు సూక్ష్మం. ఇందులో కనుక నాడీ మార్గంలో మూర్త వస్తువుల ద్వారా అడ్డుకొనకపోవట, కనిపించకపోవట వలన నాడిలో ఏమి అడ్డుకోవు ఈ సూక్ష్మ శరీరాన్ని, తేజస్సుని. అందుకని అవి చాలా సూక్ష్మము. నోపమధ్య నాథ. స్థూల శరీరం పైన సూక్ష్మ శరీరము నాశం అవ్వదు. సూక్ష్మముడు వలన స్థూల శరీరం నశించను, తేజస్సును సూక్ష్మ శరీరం నశించదు. తేజస్సు సూక్ష్మముడు వలన ఈ స్థూల శరీరం కాల్చను, కారణములతో ఉన్న ఈ సూక్ష్మ శరీరం నాశనము కాదు. అస్యవిత్ ఉపపత్తే రేష ఊష్మ. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వేడి కనిపిస్తుంది. దేని మూలాన? ఈ సూక్ష్మభూతముల తేజస్సు. ఆ తేజస్సు వలన శరీరంలో వేడి కనిపిస్తుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం వెళ్ళిపోయిందో శరీరం చల్లబడిపోతుంది. అంతే. స్థూల శరీరంలో కనిపించు వేడి ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న తేజస్సు యొక్క ధర్మమే. ఇందులో కనుక సూక్ష్మ శరీరం యొక్క తేజస్సు ఉండగానే తెలియను, అది లేనిచో వేడి తెలియదు. అన్న వ్యతిరేకం. సూక్ష్మ శరీరం ఉంటే
శరీరం వేడి, సూక్ష్మ శరీరం లేకపోతే శరీరంలో వేడి ఉండదు. అది అన్వయము వ్యతిరేకం. మృతి చెందిన వాహన శరీరం స్పృశించుట చేత ఈ వేడి కానరాదు. విచారించిన ఆ వేడి స్థూల శరీరం సంబంధించింది కాదనియు మరొక పదార్థమును మాత్రమే సంబంధించిందని తెలుస్తున్నది. మృత శరీరంలో ఏ విధంగా రూపాలు కలవో అటులనే దేహధర్మం స్వీకరించిన మృత శరీరంలో వేడి తెలియవలయను. కనుక తేజస్సు ఉండగా జీవించిన దశలో వేడిమి తెలియదు, మృతదేహంలో ఉపలబ్ధం కాదు. అన్న వ్యతిరేకముల ద్వారా వేడి తేజస్సు యొక్క ధర్మమని సిద్ధమవుతున్నది. కనుక వ్యాకరణంలో ఏం చెప్పారు? ఆ భూతాల వృత్తి, ఆ భూతాల కర్మ మాత్రం లీనం అవుతుంది. ఆ భూత సూక్ష్మాలు లీనం అవుతావు, జ్ఞానికి లీనం అవుతాయి. ఎందుకంటే వాడికి మళ్ళీ శరీరం ఉండదు. కర్మ చేసే వాళ్ళకి, ఉపాసన చేసే వాళ్ళకి ఆ భూత సూక్ష్మాలు ఉంటాయి. అది చెప్పారు ఇందులో. ఇప్పుడు ప్రతిషేధాధికరణం. గత అధికరణంలో ముఖ్యమైన అమృతత్వం పొందుటకు నిర్గమనము లేదు. తస్య ప్రాణ ఏవ ప్రళయంతే తస్య ప్రాణ ఉత్క్రామన్. అది మోక్షం పొందడానికి అమృతత్వం. నిర్గమనము లేదు. ఆ జీవుడు ఎక్కడికి పోవడం రాడు. ఆ జీవుల ఉపాదాన కారణం ఏదైతే ఉందో ఆ భూతాలన్నీ అందులో లీనమైపోతాయి. అది సరికాదు. పూర్వపక్షి అంటాడు ఇది చెప్పేది సరికాదంటాడు. ఆక్షేప సంగతి. నిర్గుణ బ్రహ్మజ్ఞానం యొక్క ప్రాణముల ఉత్క్రమణం విచారం. సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే వాడు మళ్ళీ బ్రహ్మలోకానికి పోవాలి. వాడి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఎవరైతే అహం బ్రహ్మాస్మి ద్వారా ఆ నిర్గుణ బ్రహ్మని అనుభవంలో తెచ్చుకున్నాడో వాడికే మోక్షం. అందుకని అది సరికాదంటాడు వీడు పూర్వపక్షి. నిర్గుణ బ్రహ్మజ్ఞానికి ప్రాణ ఉత్క్రమణపై అధికారంలో విచారం సంశయం. జీవాత్మ నుండి ప్రాణం యొక్క నిర్గమనం నిషేధించినా లేక దేహం నుండా. జీవాత్మ అంటే అధిష్టాన చైతన్యము, సూక్ష్మంలో ఉన్న మనస్సు, ఆ మనస్సులో ప్రతిబింబించిన చైతన్యం, దాన్ని జీవుడు అంటారు. బింబ ప్రతిబింబ రూపంలో తీసుకుంటే బింబము చైతన్యము, ప్రతిబింబము జీవుడు అని చెప్పచ్చు. కనుక జీవాత్మ నుండి ప్రాణం నిర్గమనమా లేక దేహం నుండా అంటాడు వాడు. సంశయం పూర్వపక్షం. జీవాత్మ నుండే ప్రాణం యొక్క నిర్గమనం నిషేధించిన స్వీకరించడం ఉచితము. లేనితో దేహం ఎల్లప్పుడూ జీవించే ఉండుట సంభవించును. జీవాత్మ నుండే ప్రాణం పోయినంటాడు వాడు. అప్పుడు సిద్ధాంతి కాల్చి నినిపోయి వేసిన నీరు ఆవిరైపోయినట్లు జ్ఞానుల ప్రాణముల విలయము దేహంలోనే అవును. పనం కాలుస్తాం, వేడి కింద లేదా చూడడానికి కొన్ని నీళ్లు చల్లుతాం. నీళ్లు వెంటనే ఆవిరైపోతే పనం కాలినట్టు. అలాగే ఈ జ్ఞానుల ప్రాణాలు అక్కడే లేనైపోతాయి. తత్వజ్ఞానిక ప్రాణములు దేహం నుండి వెలువడవు, కానీ దేహం లోపలనే తమ కారణములలో లీనమవును. ఆ భూతాలన్నీ వాటి కారణం, ఉపాదాన కారణంలో లీనమైపోయి అందువలన జీవించినట్టు అసంభవము. దేహం మరణించని చెప్పుదురు. మరి ఇప్పుడు వైయాసక న్యాయమాల. కిం జీవాత్ అథవా దేహాత్ ప్రాణోత్కాంతిర్
నివార్యతే జీవా నివారణం యుక్తం జీవదేహో అన్యథా సదా తప్తాత్మజలవద్ దేహే ప్రాణానాం విలయ స్మృతః ఉచ్ఛ్వయత్తేవ దేహో అతో దేహాత్ సా వినివార్యతే. జీవుడి నుంచా ప్రాణం నుంచా ఈ తేజస్వి భూతాలు పోతాయని అడిగాడు. పూర్వపక్షి అంటాడు జీవుడి నుంచే పోతాయి అంటాడు. జీవదేహం అన్యథా సథా. అలా కనుక పోకపోతే ఆ జీవుడు ఎప్పుడు జీవించి ఉంటాడు పూర్వపక్షి. అప్పుడు మళ్ళీ చెప్పాడు సిద్ధాంతి, తప్త అస్మ జలవత్, కాల్చిన ఇనుపు మీద వేసి నీళ్ళలాగా, ప్రాణానా వెలే స్మృత దేహే, దేహంలోనే ప్రాణాలు ఏమైపోతాయి. ఉచ్ఛ్వయతే దేహో అతో దేహాత్ స వినివార్యతే. శరీరం చచ్చిపోయిన వాడు కాబట్టి ఉబ్బుతుంది, అందుకని దేహంలోనే లీనమవుతాయంటాడు. శృతిలో జీవాత్ముడి ప్రాణముకి నిర్గమం నిషేధించినా లేక దేహం అంటే అది సంశయం. జీవాత్ముడి ప్రాణముకి నిర్గమం నిషేధించి లేనిచో దేహం ఎల్లప్పుడూ జీవించే ఉండును. ఈ పూర్వపక్షి జీవాత్ముడి ప్రాణం సిద్ధాంతం. ఏ విధంగా వేడెక్కిన రాయిపై లేక ఇనుపు పడిన జలబిందువులు ఆవిరైపోవును, సరిగ్గా అదే విధముగా ప్రాణములకు లేని కూడా చెప్పబడినది. శరీరం మరణించిన తర్వాత ఉబ్బును, కానా ప్రాణ నిర్గమం దేహం నుండి జీవు నుండి కాదు. ప్రాణం నుంచే నిర్గమం, జీవుడు కాదు, జీవు నుంచి కాదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, నతస్య ప్రాణ ఉత్క్రామంతి. జ్ఞానికి తత్వజ్ఞానిక ప్రాణములు నిర్గమనం కావు. తత్వజ్ఞానికి ప్రాణ నిర్గమనం నిషేధించి ఈ నిషేధం ఉపాదాన కారణం జీవుడనినా, నిషేధానికి ఉపాదాన కారణం జీవుడు. జీవుడు నుండి ప్రాణం నిర్గమనం కావు. ఈ విధంగా స్వీకరించు మరణం యొక్క అభావము. ఇది పూర్వపక్షి. జీవుడి నుంచి ప్రాణం పోదు, జీవుడి నుంచి ప్రాణం పోకపోతే వాడు ఎప్పుడు జీవించి ఉంటాడు. మరణం యొక్క అభావం సిద్ధాంతం. వేడెక్కిన రాయిపై పడిన అశ్వం అంటే ఇక్కడ ఇందులో ఇచ్చారు కదా, తప్త అశ్మ. అశ్వం అంటే రాయి. వేడెక్కిన రాయిపై పడిన జలబిందువులు వేరొక చోటికి పోవు, చూడబడవు, కానీ స్వయంగా లేను. అదే విధముగా తత్వజ్ఞాని యొక్క ప్రాణములు దేహము నుండి నిర్గమనం కాకపోయినను దేహంలో ఉండవు, లీనమైపోవు. దానివల్ల జీవించి ఉండలేడు, దేహం మరణించినది వ్యవహరించదు. నిర్గమ కాని ప్రాణములకు దేహంలో స్థితి లేదు. దీన్ని సూచన దేహం ఉబ్బుట. ఇంత ప్రయాస తర్వాత కూడా ప్రాణము నిర్గమనము స్వీకరించనిచో ముక్తి లేదు. ప్రాణాలు లీన కాకపోతే ఎప్పుడూ ప్రాణాలంటే పంచభూతాలతో ఏర్పడిన మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, ఇవి ఉంటే మళ్ళీ శరీరం వస్తుంది. కనుక తత్వజ్ఞానికి ఇవి ఆయా కారణాల్లో లీనమైపోతాయి. అందుకని ప్రాణముల నిర్గమనం స్వీకరించనిచో ముక్తి లేదు. వాడికి ముక్తిని ఎలా చెప్పాం? ముందు మళ్ళీ దేహం ఏర్పడడానికి కావలసిన సూక్ష్మభూతాలు ఉండవు. ఆ సూక్ష్మభూతాలు వాటిలో కారణాల్లో లీనమైపోతాయి. ఉపాదాన కారణం మనస్సు అపంచీకృత పంచమహాభూతాల తత్వాంశంలో, ప్రాణము అపంచీకృత
పంచమహాభూతాల రజవంశంలో, పంచమ సత్వాంశంలో జ్ఞానేంద్రియాలు, రజవంశంలో విడివిడిగా కర్మేంద్రియాలు లీనమైపోతాయి. ఎలాగ ఉత్పన్నమయ్యా అలాగే లీనమైపోతాయి. కర్మికి ఉపాసకుడికి ఇది లీనం కావు. ఒక్క నిర్గుణ బ్రహ్మ జ్ఞానికి మాత్రం లీనమవుతాయి. అందుకని జీవించి ఉండుటకు మరియు దేహాంతర ప్రాప్తికి ప్రాణంలో తప్ప కావాలి. ప్రాణం యొక్క నిర్గమన నిషేధమునకు దేహమే ఉపాదానము కానీ జీవుడు కాదు. ప్రాణము నిర్గమనం ఎక్కడి నుంచి? దేహం నుంచి, జీవుడి నుంచి కాదు. ప్రతిషేధాదిచ్ఛేన్న శారీరాత్ నతస్య ప్రాణ ఉత్క్రామంతి. జ్ఞానికి ప్రాణాలు ఉత్క్రమణము కావు, పైకి పోవని చెప్తారు. నిర్గుణమత్వ యొక్క శరీరం నుండి నిర్గమనం చేయించడం వానికే నిర్గమనం లేదంటాడు. వాడు మళ్ళీ ఉంటాడు, ఆ జీవాత్మ వాడికి ఎక్కడికి పోవడం లేదు అంటాడు. లేదని యుక్తి కాదు. ఎందుకనగా ఈ నిషేధము జీవి నుండి కాదు, శరీరము నుండి. దీనివల్ల ప్రాణంతో కూడిన జీవుని మరియు బ్రహ్మవేత్తకు నిర్గమనము కలదు. ప్రాణంతో కూడిన జీవుని మరియు బ్రహ్మవేత్తకు అప్పుడు నిర్గుణ బ్రహ్మవేత్తకు బ్రహ్మలోక ప్రాప్తి చెప్పబడినది అంటాడు. సిద్ధాంతంలో ఇతడిని ముక్తి స్వీకరించి నిర్గుణ బ్రహ్మవేత్తకు కూడా బ్రహ్మలోకం పోవాలంటాడు పూర్వపక్షి. సగుణ బ్రహ్మవేత్త పోతాడు. హిరణ్య గర్భోపాసన, అశ్వమేధ యాగం ఇలాంటివన్నీ చేస్తే. అంతేకాని ఆం బ్రహ్మాస్మి తత్వమసి వాక్యాల ద్వారా ఆ నిర్గుణ బ్రహ్మని ఎవడైతే ఇక్కడ అనుభవించాడో వాడు ఎక్కడికి పోవడం. అది నిర్గుణ బ్రహ్మవేత్తకు ప్రాణం నిర్గమించునా లేదా? నిర్గమనం స్వీకరించును పూర్వపక్షి. నస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాత్మేతి. బ్రహ్మరూపమై బ్రహ్మ అయిపోతాడంటాడు. నిర్గుణ బ్రహ్మవేత్త యొక్క ప్రాణంలో నిర్గమనము శరీరం నుండి ఉండదు. బ్రహ్మరూపము కారణాత బ్రహ్మమునే పొందును. ఈ శృతిలో నిర్గుణ బ్రహ్మవేత్త యొక్క ప్రాణములు దేహం నుండి నిర్గమించడం నిషేధించున్నది. న తస్మాత్ ప్రాణాద్ ఉత్క్రామంతి. నిర్గుణ బ్రహ్మవేత్త ప్రాణం నిర్గమనము శరీరం నుండి ఉండదు అను మాధ్యంధిని శాఖ. ఇప్పుడు బృహదారణ్యకానికి 2 శాఖలు ఉన్నాయి. ఒకటి కాణ్వ శాఖ, మనం ఎప్పుడు చదువుతున్నది. ఇంకొకటి మాధ్యంధిని శాఖ. అందులో చెప్పారన్నమాట, నా తస్మాత్ ప్రాణాత్ ఉత్క్రామంతి అని. పంచమీ భక్తి ప్రయోగం. తస్మాత్, ప్రాణాత్, ఈ 2 పంచమీ భక్తి. మరియు కాణుశాఖలో సంబంధ సామాన్యము చెప్పు షష్ఠీ విభక్తి. రాజ్ఞ పురుషుడు అంటే రాజుగారి పురుషుడు. ఇక్కడ కేవలం సంబంధం చెప్తారు కాణుశాఖలు, అక్కడ పంచమీ చెప్తారు. సంబంధ విశేషంలో వ్యవస్థ జరుగును. అందువలన నిర్గమనకు ఇచ్చగల జీవి నుండి ప్రాణములు విడి కావు. వాని బాస్తే వానితో పాటే పోను. అది ఇప్పుడు అందుకని బ్రహ్మవేత్తకి ఏమి చెప్పారంటే, ఇంద్రియాలు మనస్సు ఇక్కడ ఉపాదాన కారణంలో లీనమైపోయినప్పుడు జీవ చైతన్యం ఏదైతే అంటున్నామో అది బ్రహ్మ చైతన్యంలో ఒకటైపోతుంది. ఘటాకాశం మహాకాశంలో లీనమైనట్టు. స్పష్టం ఏకేశాం, స్పష్టం ఉంటాడు సూత్రార్థం. కాణుశాఖలో పరబ్రహ్మ ప్రాణగమనం నిషేధించింది, స్పష్టం నిషేధం. పూర్వపక్షి తత్వవేత్త యొక్క ప్రాణములు దేహం నుండి నిర్గమించువు, ఇతడనే దేహములో లయమగును. అప్పుడు సిద్ధాంతం.
పూర్వపక్షి చెప్పిన సరికాదు, నువ్వు చెప్పింది సరికాదంటాడు సిద్ధాంతం. కాణశాఖలో ఎత్రాయం పురుషో మ్రియతే ఉదస్మాత్ ప్రాణా క్రామంత్యాహో నేతి. ఇక్కడ కాణశాఖల్లో ఉపనిషత్తులో పృష్ఠవేశాలు, ఈ జ్ఞాని పురుషుడు చచ్చిపోయినప్పుడు వాడి ప్రాణాలు ఉత్క్రమిస్తాయా లేదా, పురుషుడు మృతి చెందినప్పుడు వాడి ప్రాణం నిర్గమించినా లేదా. ఆర్తభావుడనే ఋషి యాజ్ఞవల్క్యుని అడిగాడు. ముని ప్రశ్నించగా నేతి హోవాతే యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? ఉత్క్రమణం కావురా అంటే తస్య ప్రాణ ఏమిటి. ఆ యాజ్ఞవల్క్య మహాముని ప్రాణం నిర్గమం లేదని చెప్పాను. నిర్గమ బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణం నిర్గమన ప్రతిషేధం. ఎందుకని పోవు? వాటి కారణంలో లేనైపోతాయి. చెప్పాడు, కాల్చిన రాయి మీద నీచుకలు పడతాయి. అలాగే మనం కర్పూరం వెలిగిస్తాం. కర్పూరం వెలిగిస్తే అది గడ్డ వెంటనే గాలిలో కలిసిపోతుంది. అలా దేహం నుండి ప్రాణములు వెడలిపోవు, కానీ ఇతడనే లీనమవు. ప్రాణం నిర్గమనంతో దేహంలోనే ఉండిన ఉచ్ఛ్వయతి ఆత్మాయతి అధ్యాతో మృతో చేతే. ఆ పురుషుడు ఉబ్బుకును, పొట్ట ఉబ్బరించును, దేహమంతయు ఉబ్బి మృతుడై పడిపోవును. ఇది నిర్గమన ప్రాప్తి సూచన బాధితము. ప్రాణాలు పోయాయి అంటే ఇదంతా శృతి చెప్పింది సరికాదు అంటాడు. అందువలన దేహం నుండి నిర్గమనం మాత్రమే నిషేధించిరి. పంచమీ భక్తి పక్షములో ప్రధానంగా జీవిని నుండి నిర్గమనం నిషేధించినను మధ్యని శాఖలు. షష్ఠీ విభక్తి పక్షంలో తత్వజ్ఞానం సంబంధించిన దేహం నుండి నిర్గమనం నిషేధించిన తెలుసుకునవలేను. ప్రాణాలు పోవు, మరి అక్కడే లీనమైపోతా. అక్కడికి పోవు, వాటి కారణంలో అవి లీనమైపోతా. ఇప్పుడు స్మరితేచ, స్మృతిలో కూడా చెప్పారు అంటాడు. దేవా అపి మార్గం ముహ్యంతి. ఇప్పుడు పక్షి ఉందనుకోండి, పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అది ఎగిరితే అది పోయిన మార్గం కానీ పదచిహ్నాలు కానీ ఆకాశంలో కనిపించవు కదా. అదే విధంగా జ్ఞాని పోయిన మార్గం వెతుకుదా ఉంటే దొరకదు. అందుకని ఏం చెప్పాడు? అజ్ఞానులు పక్షులు పోయే మార్గం ఎలాగ తెలుసుకోలేరు, అలాగే జ్ఞానులు పోయే మార్గం తెలుసుకోలేక మోహంలో పడతారు. ముహ్యంతి అంటాడు. జ్ఞానికి పొందబోవు స్థానము లేదు. ఎందుకని? ఘటాకాశం మహాకాశం అని చెప్పాం కదా. ఆకాశం ఒకటే, ఘటం ఉపాధి. ఘటము ఉపాధి కనుక ఆ ఉపాధి తీస్తే ఆకాశం ఒకటైపోతుంది. లేకపోతే నదుల్లో నీళ్లున్నాయి, సముద్రంలో నీళ్లున్నాయి. నదులు పారి పారి సముద్రంలో ఒకటైపోతాయి. అప్పుడు ఆ నదికి పేరు ఊరు ఉంటుందా? సముద్రం అంటారు. అదేవిధంగా
ఎవడైతే ఆ నిర్గుణ బ్రహ్మజ్ఞాని నిర్గుణ బ్రహ్మని అనుభవిస్తాడో వాడికి ప్రాణాలు ఉత్క్రమణము కావు. అందుకని వాడికి మార్గం ఉండదు, పోయే మార్గం ఉండదు. అటువంటి జ్ఞానికి పొందబో స్థానం. అటువంటి బ్రహ్మవేత్త యొక్క స్థితిని కోరినను ఆ జ్ఞాన మార్గం నందు సర్వోత్తములయ్యో దేవత భ్రాంతి నందుదురు. అది ఈ దేవతలకి అధికారం ఉంది. వాళ్ళకి పుట్టగానే జ్ఞానం కూడా ఉంది, వేద జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. జాత వేద అంటారు. అంటే ఉపనిషత్తులో చెప్పినది, వేదాల్లో చెప్పిన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, అధికారం ఉంది. ఏమిటి? ముక్తి పొందడానికి. కానీ వాళ్ళు ఆనంద అతిశయం, విషయలోలు, విషయ ఆనందంలో మునిగిపోయి ఆత్మజ్ఞానాన్ని గురించి పాటుపడరు దేవత. అది అందుకని బ్రహ్మవేత్త యొక్క స్థితిని కోరినను అన్నాడు. ఆ జ్ఞానముందు సర్వోత్తములయు దేవత భ్రాంతి నొందుదురు, దేవాపి మార్గే ముహ్యంతి. అది ఈ మహాభారత వచనం ద్వారా జ్ఞానులకు నిర్గణము లేదు. సర్వభూతాత్మభూతస్య సమ్యక్ భూతాని పశ్యతః దేవాపి మార్గే ముహ్యంతి హ్యపదస్య పదైషినః. సర్వభూత ఆత్మభూతస్య అంటే అన్ని భూతాల్లో ఆత్మరూపంగా ఉన్నవాడు. సమ్యక్ భూతాన్ని పశ్యతః, భూతాలంటే జీవులందరూ, జీవుల శరీరంగా చూడట్లేదు, సమ్యక్ సరిగ్గా అంటే ఆత్మరూపంలో చూస్తున్నాడు. దేవ అపి మార్గే ముహ్యంతి, యపదస్య పదైషిన, పదచిహ్నం లేదు కానీ పదచిహ్నాన్ని కోరుకుంటూ ఈ దేవతలు ఆ జ్ఞాన మార్గంలో మోహితులైపోతారు. ముహ్యంతి, సమస్త భూతములను ఆత్మమాత్రముగా ఎరింగి సర్వభూతములందు ఉన్న పరమేశ్వరుని స్పష్టంగా తెలుసుకున్న వానికి పొందబో స్థానం లేదు. జ్ఞానికి ఎక్కడికో వెళ్ళాలి అన్నది ఉండదు. ఎందుకని? బ్రహ్మలోకానికి వెళ్ళాలన్నా ఇంకో చోటకి వెళ్ళాలన్నా ఆ సూక్ష్మభూతాలు కావాలి. అవన్నీ ఇక్కడ లీనమైపోయాయి. అందుకని ముందు శరీరం ఉండదు. శరీరం లేకపోతే పొందబో స్థానం లేదు. ఎక్కడ పోతాడు? ఆ పొందిన పదచిహ్నముల రహితమైన బ్రహ్మవేత్త యొక్క స్థుతిని కోరినను దేవతలు, పదచిహ్నముల రహితమైన బ్రహ్మవేత్త యొక్క స్థితిని దేవతలు కోరినను ఆ జ్ఞానమందు, ఆ జ్ఞాన మార్గమునందు సర్వోత్తములయు దేవతలు భ్రాంతి నొందుదురు. జ్ఞానం ఉంది, అధికారం ఉంది, ఉపనిషత్ జ్ఞానం ఉంది, ప్రయత్నం లేదు. ఎందుకని? మనసంతా తీసుకెళ్ళి ఆ విషయాలకి పెట్టేస్తారు. అందుకని ఇక్కడ ఏమిటన్నాడు? దేవతలు సర్వోత్తములయ్యో భ్రాంతి పొందుదురు. ఈ మహాభారత వచనం ద్వారా జ్ఞానులకు నిర్గణము లేదండి. అందువలన
బ్రహ్మవేత్తలకు గతి నిర్గమనము లేనున్నది సిద్ధమైనది. కర్మకాండ చేసేవాళ్ళు ఉపాసకులు హిరణ్యగర్భ ఉపాసన, అశ్వమేధ యాగము, ఇలాంటి పంచాగ్ని విద్య, ఇవన్నీ చేసేవాళ్ళు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి కూడా పోవచ్చు. వాళ్ళకి మార్గం ఉంది, దాన్ని ఉత్తరాయణ మార్గము అంటారు. కర్మ చేస్తే స్వర్గానికి పోతాడు, అది దక్షిణాయన మార్గం. అక్కడి నుంచి క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి, మళ్ళీ కింద పడేస్తాడు తపామని, పుణ్యం అయిపోతే. ఇప్పుడు కర్మ చేయట్లేదు, వేద కర్మ చేయట్లేదు, బ్రహ్మలోకానికి పోవడానికి ఉపాసన చేయట్లేదు. ఈ లోకమే అంతా గతి, డబ్బు లోకం. అటువంటి వాళ్ళు మూడో మార్గం జాయస్య నుయస్వ. ఈ క్రిమి కీటకాలే పుడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అందుకని ధర్మము, వేద విహిత కర్మ చేసి తీరాలి అంట. చేయకపోతే అధోగతి. కీడేమో కోడే అంటారు, పురుగులు ఇలా పుట్టి మళ్ళీ వస్తూ ఉంటారు. అందుకని ఉపాసన అయినా చెయ్యాలి, వేద విధ కర్మ అయినా చెయ్యాలి, లేకపోతే అధోగతి అని శాస్త్రం చెప్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం